వెనుకటికి ఎవడో కొండంత రాగం తీసి అదేదో పాట పాడాడంట. బీఆర్ఎస్ వరంగల్ రజతోత్సవ సభ చూస్తే అలాగే అనిపించింది. టీఆర్ఎస్ 25 పండగ పేరిట రేవంత్ సర్కార్ మీద యుద్ధం ప్రకటించే వేదికగా కేసీఆర్ కుటుంబం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. చివరికి సభకు వచ్చిన జనం కేసీఆర్ స్పీచ్ చూశాక 200 కోట్లు బొందలో పోశారు కదరా అని మాట్లాడుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతని క్యాష్ చేసుకోవటానికి 200 కోట్లు ఖర్చు పెట్టి సిల్వర్ జూబ్లీ సభ చేస్తే వచ్చిన జనం 1,50,000 దాటలేదు. జనం రాకపోతే పాయే. కేసీఆర్ సార్ స్పీచ్ ఇరగదీస్తాడేమో అనుకుంటే పాడిందే పాట పాచిపళ్ళ దాసరిలాగా చెప్పిందే చెప్పి బోర్ కొట్టించారు కేసీఆర్. రాబోయే రోజుల్లో బీజేపీతో మాకు సంబంధాలు ఉంటాయని చెప్పడానికి అనుకుంటా. ఒక్కచోట తప్ప మోడీని పల్లెత్తు మాట అనలేదు. బీజేపీని ఎక్కడా విమర్శించలేదు. ఈ విషయంలో కేసీఆర్ ముందు చూపుని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఏ మాట కా మాట కేసీఆర్ స్పీచ్ మాత్రం అట్టర్ ఫ్లాప్. ఈ ఒక్క విషయంలో కాంగ్రెస్ వాళ్ళు సంతోషించవచ్చు. వరంగల్ రజతోత్సవ సభకి 25 లక్షల జనం వస్తారని బీఆర్ఎస్ అంచనా వేసింది. కాంగ్రెస్పై ఉన్న వ్యతిరేకత మొత్తం సభలో కనిపించవచ్చని చాలా ఆశలు పెట్టుకుంది. బ్లాక్ అండ్ వైట్ కలిపి ఈ సభ కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటారని ఒక అంచనా. పార్టీ సొమ్ము కాకుండా ప్రతి జిల్లా స్థాయి లీడర్కి, ఎమ్మెల్యేకి టార్గెట్ పెట్టారు. దేశంలోనే అత్యధికంగా పార్టీ అకౌంట్లో 1450 కోట్లు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ మీటింగ్ కోసం 30 కోట్లు అధికారికంగా చెల్లించింది. ఇది దేశంలోనే అతిపెద్ద బహిరంగ సభ కానుందని ఓదరగొట్టారు బీఆర్ఎస్ నేతలు. రైతుల దగ్గర రిలీజ్ తీసుకున్న 1200 ఎకరాల్లో చదును చేయడం, బారికేడ్లు, రోడ్లు వేయడం, స్టేజీ, గెస్ట్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, వీటి కోసమే 25 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది ఆర్టిస్టులతో వాల్ రైటింగ్, గులాబీ జెండాలు, ఫ్లెక్సీలు, హోర్డింగులు, పేపర్లు, టీవీలో ప్రకటనలు, దీనికోసం మరో 25 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక జన సమీకరణం కోసం అయితే ఆర్టీసీకే 9 కోట్లు చెల్లించారు. ప్రైవేటు వాహనాలు, ప్రయాణాల మధ్యలో వారికి భోజనాలు, మందు షరామామూలే. వీటన్నిటికీ మరో 25 కోట్లు ఖర్చయినట్లు సమాచారం. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. జనం దగ్గర కొట్టేసిన సొమ్ము జనానికి ఖర్చు పెట్టడంలో కేసీఆర్ ఏమాత్రము వెనుకడుగు వేయరని మరోసారి నిరూపించారు. బస్సుల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు మందు బాటిల్స్ తాగుతూ విలాసంగా నినాదాలు చేస్తుంటే ఇది కదా గులాబీ పార్టీ హవా అనిపించింది. ఇదంతా బానే ఉంది. ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి 2 నెలలు హంగామా చేస్తే మొత్తం వచ్చిన జనం 1,50,000 వేసిన కుర్చీలు, 75,000 నిలబడిన వాళ్ళు, మరో 75,000 కూర్చున్నవాళ్ళు. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంది, రాలేకపోయారు. చాలామంది జనం అని అనుకుంటే వాళ్ళు 50,000 ఉంటారు. అనుకున్న మొత్తం కలిసి కూడా 2 లక్షలు నిండలేదు. మనిషికి 500 ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లు, మందు బాటిల్స్ ఇన్ని సప్లై చేసినా కూడా జనాన్ని తీసుకురావడం కష్టమైపోయింది. ప్రతి బీఆర్ఎస్ నాయకుడికి టార్గెట్లు పెట్టిన ఒకరిద్దరు మినహా మిగిలిన వాళ్ళు ఎవరు టార్గెట్ రీచ్ కాలేకపోయారు. ఈ మాత్రం దానికోసమా 2 నెలల నుంచి 200 కోట్లు ఖర్చు పెట్టి ఇంత హంగామా చేసింది అని అనుకుంటున్నారు. బీఆర్ఎస్ సభ చివరికి ఇక కేసీఆర్ స్పీచ్ విషయానికి వస్తే అంతన్నాడు ఇంతన్నాడు గంగరాజు, అయినాక వగ్గేస్తాడే గంగరాజు అన్నట్లు అసలు కేసీఆర్ వస్తే భూకంపం పుట్టిస్తాడు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ సభలో ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదు. కేసీఆర్ స్పీచ్కి మళ్ళీ ఎక్కడ ఆటంకం కలుగుతుందో అన్నట్లు సభ మొత్తం వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ స్పీచ్తో అదిరిపోవాలి అనుకున్నారు. కేసీఆర్ హెలికాప్టర్లో దిగి సభ పైకి రావడానికి చాలాసేపు వేచి ఉండాల్సి వచ్చింది. సరే, వచ్చిన తర్వాత అయినా ఎరగదీశాడా అంటే మళ్ళీ పాడిన పాటే పాడాడు. అవే పిల్లి శాపనార్థాలు, అవే తిట్లు. కేసీఆర్ స్పీచ్లో కనీసం కొత్త తిట్లు కూడా లేవు. పోనీ ఏదైనా సంచలన ప్రకటన ఉంటుందా అనుకుంటే అది కూడా లేదు. కాంగ్రెస్ రేవంత్ టార్గెట్గానే కేసీఆర్ స్పీచ్ మొత్తం సాగింది. మొత్తం మీద రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ఇంత వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకతని క్యాష్ చేసుకోవడంలో బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ అయింది. 200 కోట్ల రూపాయలు బొందలో పోసినట్లయింది. ఇంత చేసి పాపం హరీష్ రావు చివరికి సభలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉద్యోగం కూడా చేశాడు. కానీ ఎక్కడ హరీష్ రావు బొమ్మ కనపడకుండా
వేదిక మీద చాలా జాగ్రత్త పడ్డారు. కేసీఆర్, కేటీఆర్ పాపం హరీష్‌కి ఇదొక విషాదం. మొత్తం మీద కేసీఆర్ భూకంపం పుట్టించడం మాట నుంచి టీఆర్ఎస్ భ్రమలో ఉంది అనే విషయం మాత్రం ఈ సభ ద్వారా అందరికీ తెలిసిందే.